Build your dreams, live rich, and leave rich. మనలో చాలామందిమి కష్టపడి సంపాదిస్తాం. పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెడతాం. వాళ్ల పెళ్ళిళ్ళు, వాళ్ల చదువుల కోసం. అంటే మన జీవితంలో ఎన్నో త్యాగాలు చేసేస్తాం. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది, మన భవిష్యత్తు సంగతేంటి? అంతా పిల్లల కోసమేనా? లేక మన రిటైర్మెంట్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలా? ఈ ఆలోచన దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబంలోనూ వస్తుంది. ఈ రోజుల్లో ఆర్థిక ప్రణాళిక అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు, అస్సలు కాదు. అది మనల్ని, మన కుటుంబాన్ని ఊహించని కష్టాల నుండి కాపాడే ఒక కవచంలాంటిది. అవును. సరైన ప్రణాళిక లేకపోతే కొన్ని దశాబ్దాల కష్టం మొత్తం కళ్ల ముందే కరిగిపోవచ్చు. అందుకే ఈరోజు మన చర్చలో ది లెగసీ డైరీ పుస్తకం, ఇతర ఆర్థిక నిపుణుల విశ్లేషణల ఆధారంగా వయసును బట్టి మన ఆర్థిక ప్రణాళిక ఎలా మారాలి అనే విషయం కొంచెం లోతుగా చర్చిద్దాం. మంచి ఆలోచన. ముఖ్యంగా 3 వయసుల వారిపై దృష్టి పెడదాం. 1 25-32 ఏళ్ల యువత, 2 33-45 ఏళ్ల మధ్యవయస్కులు, ఇంకా 45-60 ఏళ్లవారు. ఈ చర్చ ముగిసేసరికి ప్రతి ఒక్కరికీ తమ వయసుకు తగ్గట్టుగా ఒక స్పష్టమైన దారి కనిపిస్తుందని నా నమ్మకం. ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది భయపడిపోతారు. అదో పెద్ద లెక్కల పుస్తకం అనుకుంటారు. అవును, చార్టర్డ్ అకౌంటెంట్లు చేసే పని అని. సరిగ్గా అదే. కానీ నిజానికి అది మన జీవిత ప్రయాణానికి ఒక గూగుల్ మ్యాప్ లాంటిది. ఒక ఊరికి వెళ్లడానికి ఎలాగైతే సరైన దారి చూసుకుంటామో, ఏ వాహనంలో వెళ్లాలో నిర్ణయించుకుంటామో, ఖచ్చితంగా అలాగే జీవితంలో మన లక్ష్యాలు అంటే పిల్లల చదువు, సొంత ఇల్లు, రిటైర్మెంట్ వంటి గమ్యాలను చేరుకోవడానికి కూడా డబ్బును సరైన మార్గంలో, సరైన వాహనంలో పెట్టాలి. అంతే. ఇందులో కొన్ని పదాలు వస్తాయి. అంటే ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్సు, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి. వాటిని కూడా కొంచెం సులభంగా వివరిద్దాం. తప్పకుండా. ఉదాహరణకు ఇన్సూరెన్స్. చాలామంది దాన్ని ఒక పెట్టుబడి అనుకుంటారు. కానీ అది కారుకు బంపర్ లాంటిది కదా. మంచి ఉదాహరణ. ప్రమాదం జరిగినప్పుడు మనల్ని, మన కారును పెద్ద నష్టం నుంచి కాపాడుతుంది. అంతేకాని బంపర్ వల్ల మనకు లాభం రాదు. ఇన్సూరెన్స్ కూడా అంతే, మనల్ని ఆర్థిక నష్టం నుంచి కాపాడుతుంది. సరిగ్గా చెప్పారు. ఇంకోలా చెప్పాలంటే ప్రణాళిక అనేది మన ఆరోగ్యం లాంటిది. చిన్నప్పట్నుంచే మంచి అలవాట్లు చేసుకుంటే వయసొచ్చాక ఆరోగ్యంగా ఉంటాం. నిజమే. అలాగే సంపాదన మొదలైనప్పట్నుంచే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ది లెగసీ డైరీ పుస్తకం చెప్పే ముఖ్య సూత్రము కూడా ఇదే. అంటే ప్రణాళిక అనేది వర్తమానాన్ని భద్రపరుస్తూ భవిష్యత్తు తరాలకు ఒక వారసత్వాన్ని, ఒక మంచి మార్గాన్ని అందించడం. సరే, అయితే దీన్ని విడమర్చి చూద్దాం. మన చర్చను 3 భాగాలుగా విభజిద్దాం. ఒక్కో వయస్సు వారికి ఉన్న అవసరాలు, వాళ్లు సాధారణంగా చేసే పొరపాట్లు, ఏ లక్ష్యాలు పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా యువతతో మొదలుపెడదాం. అంటే 25-32 సంవత్సరాల వయస్సు. పునాది వేసే దశ. అవును. ఇది కెరీర్ ప్రారంభించే వయసు. సంపాదన అప్పుడే మొదలవుతుంది, కాని బాధ్యతలు తక్కువగా ఉంటాయి. ఇదే గోల్డెన్ పీరియడ్ అంటారు. ఖచ్చితంగా. ఈ వయసులో తీసుకునే నిర్ణయాలు వారి ఆర్థిక భవిష్యత్తుకు చాలా బలమైన పునాది వేస్తాయి. కాంపౌండింగ్ అనే అద్భుతం ఇక్కడే మొదలవుతుంది. అయితే ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటుంది. ఏంటది? 25 ఏళ్ల వయసులో తక్కువ జీతంతో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కన్నా కొత్త కోర్సులు నేర్చుకుని జీతం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం. ఆర్థిక నిపుణులందరూ కాంపౌండింగ్ అనేది 8వ వింత, ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది అంటారు కదా. మీరు దానికి కొంచెం విరుద్ధంగా చెప్తున్నారు. మంచి ప్రశ్న. నేను పెట్టుబడి పెట్టొద్దు అనడం లేదు, ప్రాధాన్యత మార్చుకోవాలి అంటున్నాను. ఓకే. ఒకవేళ జీతం 25,000 ఉందనుకోండి, దానిలో ఒక 2,000 రూపీస్ ఎస్ఐపి చేస్తే మిగిలిన డబ్బుతో లైఫ్ స్టైల్తో రాజీ పడాల్సొస్తుంది. అదే ఆ 2,000 రూపీస్తో ఒక కొత్త నైపుణ్యం నేర్చుకుంటే జీతం 30,000 నుండి 50,000 కావచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టొచ్చు. అవును. అప్పుడు 10,000 రూపాయల ఎస్ఐపి కూడా తేలిగ్గా చేయగలరు. ముందు సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అంటే మన ఆదాయాన్ని పెంచే ఇంజిన్ను బలంగా తయారు చేసుకోవాలి. మీరే మీకు ఉత్తమమైన పెట్టుబడి. అంటే మీరు చెప్పేది ముందు కత్తికి పదును పెట్టుకో, తర్వాత యుద్ధానికి వెళ్ళు అని. బావుంది. కానీ దాడి సంగతి తర్వాత, ముందు రక్షణ కూడా ముఖ్యమే కదా. దాని సంగతేంటి? తప్పనిసరి. 2 విషయాలు పునాదికి మూల స్తంభాల్లాంటివి. ఒకటి అత్యవసర నిధి, అదే ఎమర్జెన్సీ ఫండ్. ఓకే. ఉద్యోగం పోయినా, ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినా కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఒక సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవాలి. రెండవది ఆరోగ్య బీమా. చాలామంది దీన్నొక ఖర్చుగా చూస్తారు,
కానీ అది మీ ఆర్థిక లక్ష్యాలను కాపాడే ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. నిజమే. 25 లక్షల బీమా కోసం కట్టే 15,000 ప్రీమియం హాస్పిటల్లో ఒక్కరోజు ఖర్చుతో సమానం. ఆ ఒక్క అనారోగ్యం మీ 5 ఏళ్ల ఎస్ఐపి ప్రయాణాన్ని వెనక్కి నెట్టగలదు. ఈ వయసులో చేసే కొన్ని సాధారణ పొరపాట్లు ఏంటి? మొదటిదేంటంటే మొదటి జీతం రాగానే ఖరీదైన ఫోన్లు, ట్రిప్పులు. సరిగ్గా అదే. ఖరీదైన ఫోన్లు, విహారయాత్రలపై విపరీతంగా ఖర్చు చేయడం. స్నేహితులు చెప్పారని స్టాక్ మార్కెట్, క్రిప్టో వంటి వాటిలో అవగాహన లేకుండా డబ్బులు పోగొట్టుకోవడం. ఇంకా ముఖ్యమైనది, కుటుంబ నేపథ్యం బలహీనంగా ఉన్నప్పటికీ సొంత ఇంటి గురించి ఆలోచించకుండా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆలోచించడం. ఒక ఉదాహరణ ఉంది. 25 ఏళ్ల అబ్బాయి 14 లక్షల ప్యాకేజీ, కాని వాళ్ల కుటుంబానికి స్వంత ఇల్లు లేదు. ఓహో. అతను మ్యూచువల్ ఫండ్స్లో పెడతా అంటున్నాడు, కాని 3 ఏళ్లలో పెళ్లి చేసుకోవాలి. మన సమాజంలో ఇల్లు లేకపోతే ఎవరు పిల్లనిస్తారు? ఇది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. ఇది వాస్తవం. అయితే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, యువత ముందు తమ సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. తరువాత రక్షణ కవచాలైన ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాతే పెట్టుబడుల గురించి ఆలోచించాలి. ఖచ్చితంగా. బావుంది. కాని ఈ పునాది దశ దాటి సంసార సాగరంలోకి దిగినవారి పరిస్థితి ఏంటి? అంటే 30 దాటిన వాళ్ల సవాళ్లు వేరేగా ఉంటాయి కదా. ఖచ్చితంగా. 33 నుండి 45 సంవత్సరాల వయసుని మనం బాధ్యతల దశ అనొచ్చు. ఈ వయసుకి పెళ్లి, పిల్లలు, ఇంటిలోని ఈఎంఐలు, ఇలా బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా కొన్ని దెబ్బలు కూడా తగిలుంటాయి. అవును. ఒక సోర్స్లో చెప్పినట్టు 35 ఏళ్లకి పళ్ళు ఊడతాయి. అంటే అప్పటికే కొన్ని తప్పులు చేసి పాఠాలు నేర్చుకునుంటారు. నిజమే. ఇది కెరీర్లో ఎదుగుతున్న దశ. పిల్లల భవిష్యత్తు, సొంత రిటైర్మెంటు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన కీలక సమయం. వీళ్లు ఏం చేయాలి? 3 ముఖ్యమైన పనులున్నాయి. 1, టర్మ్ ఇన్సూరెన్స్. మనకు అనుకోనిదే ఏదైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి మన వార్షిక ఆదాయానికి కనీసం 15-20 రెట్లు ఉండే టర్మ్ పాలసీ తప్పనిసరి. ఓకే. 2, పిల్లల ఉన్నత విద్యా వివాహం కోసం లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకుని వాటికి తగ్గట్టుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీలు ప్రారంభించాలి. 3, రిటైర్మెంట్ ప్లానింగ్. ఆదాయంలో కనీసం 20% దీనికి కేటాయించి దూకుడుగా పొదుపు చేయాలి. ఈ దశలో చేసే పొరపాట్లేంటి? మా బంధువుల్లో ఒకరు రీసెంట్గా డెంగ్యూ ఫీవర్తో హాస్పిటల్లో చేరారు. వాళ్లకిన్సూరెన్స్ లేదు. దాదాపు 2 లక్షలు ఖర్చయ్యాయి. మీరు చెప్పిన పాయింట్ ఎంత నిజమో నాకప్పుడు అర్థమైంది. అదే, ఆరోగ్య బీమా లేకపోవడం ఒక పెద్ద తప్పు. ఇంకొకటి, పిల్లల చదువుల కోసం తక్కువ డబ్బు కేటాయించి పెళ్లిళ్ల కోసం ఎక్కువ దాచాలని చూడటం. నాణ్యమైన విద్యే వారి భవిష్యత్తుకు అసలైన ఆస్తి. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. జీతం పెరిగినప్పుడల్లా ఖర్చులు పెంచుకోవడం. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. కొత్త కారు, పెద్ద ఇల్లు అంటూ అప్పులు పెంచుకుంటూ పోతారు. ఈ వయసు వారిలో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ తగ్గదు, అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక బలమైన నమ్మకం ఉంటుంది కదా. అవును, అదొక పెద్ద అపోహ. రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్. అంటే మీ దగ్గర ₹1,00,00,000 విలువైన స్థలముండొచ్చు, కాని మీకు రేపు ₹1,00,000 అత్యవసరంగా కావాలంటే ఆ స్థలాన్ని రాత్రికి రాత్రి అమ్మి డబ్బు తెచ్చుకోలేరు. నిజమే. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే 2-3 రోజుల్లో డబ్బు మీ అకౌంట్లో ఉంటుంది. తేలికగా డబ్బుగా మార్చలేని దాన్నే ఇల్లిక్విడ్ అంటాం. ఇంకో పెద్ద అపోహ, పిల్లలే మన ఆస్తి, వాళ్లే చూసుకుంటారులే అని రిటైర్మెంట్ ప్లానింగ్ను నిర్లక్ష్యం చేయడం. అది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఇప్పుడు మన చివరి దశకు వద్దాం. 45 నుండి 60 ఏళ్లవారు, పదవీ విరమణకు సిద్ధమయ్యే దశ. ఇది సంపాదించడానికి చివరి అవకాశం. ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా. అవును, ఇది కెరీర్లో పీక్ ఆదాయ దశ. కాని ఇదే సమయంలో పిల్లల ఉన్నత విద్య, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యం, స్వంత రిటైర్మెంట్, ఈ ఆలోచనలన్నీ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. సంపాదించడానికి ఇంకా 10-15 ఏళ్లే సమయం ఉంటుంది. ఎప్పటివరటు చేసిన పొరపాట్లను సరిదిద్దుకని ప్రణాళికను వేగవంతం చేయాల్సిన చివరి అవకాశం ఇది. వీళ్లు ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టాలి? పోర్ట్ఫోలియో సమీక్ష లాంటివి అంటారు కదా. అంటే ఏంటి? పోర్ట్ఫోలియో సమీక్ష అంటే ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడులను ఒకసారి చూసుకోవటం. యువతగా ఉన్నప్పుడు ఎక్కువ రిస్కున్న ఈక్విటీలో పెట్టొచ్చు, కానీ ఈ వయసులో రిస్కును తగ్గించుకుంటూ స్థిరమైన రాబడివైపు మళ్లించాలి. ఓకే. తరువాత పెన్షన్ ప్లానింగ్. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయం వచ్చేలా సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే SWP గురించి ఆలోచించాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎస్ఐపికి రివర్స్. ఆసక్తికరంగా ఉంది. ఎస్ఐపిలో మనం ప్రతి నెలా డబ్బు కడతాం.
ఎస్డబ్ల్యూపీలో మన పెట్టుబడి నుండి ప్రతి నెలా డబ్బు తీసుకుంటాం. ఒక రకంగా మనకు మనమే పెన్షన్ ఏర్పాటు చేసుకోవటం. వారసత్వ ప్రణాళిక గురించి కూడా ఈ దశలోనే ఆలోచించాలా? అవును, తప్పకుండా. వీలునామా, ఆస్తుల నామినేషన్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ద లెగసీ డైరీ వంటి సాధనాలు దీనికి బాగా ఉపయోగపడతాయి. మనం లేనప్పుడు మనవాళ్లు ఇబ్బంది పడకుండా చూడటం కూడా ప్రణాళికలో భాగమే. ఈ వయస్సులో ఎదురయ్యే అతిపెద్ద పొరపాటేది? ఇంకో ఏడాది చూద్దాంలే అని ప్రణాళికను వాయిదా వేయడం. దీన్నే 1 మోర్ ఇయర్ సిండ్రోమ్ అంటారు. ఆ ఒక్క ఏడాది ఎప్పటికీ రాదు. ఇంకో విషయం, రిటైర్మెంట్ తర్వాత ఏం చెయ్యాలో ఒక హాబీ లేదా వ్యాపకాన్ని ప్లాన్ చేసుకోకపోవడం. గుర్తుంచుకోండి, 60 తర్వాత మరో 20-30 ఏళ్ల జీవితముంటుంది. ఖాళీగా కూర్చోవడం చాలా కష్టం. ఈ భావనలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని నిజ జీవిత ఉదాహరణలు చూద్దాం. ఒక ఉద్యోగి, ఒక వ్యాపారి విషయంలో సరైన, తప్పుడు విధానాలు ఎలా ఉంటాయో చర్చిద్దాం. ముందుగా 35 జీతంపై ఆధారపడే ఉద్యోగి. సరే, తప్పుడు విధానం చూద్దాం. జీతం పెరిగిన ప్రతిసారీ పెద్ద కారు కొనడం, ఈఎంఐలు పెంచుకోవడం, పిల్లల చదువుల కోసం, రిటైర్మెంట్ కోసం సరైన ఎస్ఐపీలు చేయకపోవడం, కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లనే నమ్ముకోవడం. దానివల్ల నష్టమేంటి? ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల వారి డబ్బు విలువను నిశ్శబ్దంగా తినేస్తోంది. ఈరోజు ₹1,00,000 కొనే వస్తువులు 10 ఏళ్ల తర్వాత 2 లక్షలవుతాయి. మీ డబ్బు అలా పెరగకపోతే మీరు పేదవాళ్లవుతున్నట్టే లెక్క. మరి సరైన విధానమేమిటి? 50-30-20 నియమాన్ని పాటించటం. అంటే జీతంలో 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపు లేదా పెట్టుబడులకు కేటాయించటం. లక్ష్యాల ఆధారంగా. అవును, లక్ష్యాల ఆధారంగా పెట్టుబడులు పెట్టాలి. పిల్లల చదువుకు ఈక్విటీ ఫండ్స్, రిటైర్మెంట్కు పీపీఎఫ్, స్వల్పకాలిక అవసరాలకు డెట్ ఫండ్స్. ఇలా అన్నింటికంటే ముఖ్యంగా టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండటం. అద్భుతం. ఇప్పుడు 50 ఏళ్ల స్వయం ఉపాధి లేదా వ్యాపార కుటుంబం గురించి చూద్దాం. వీరి సమస్యలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడే ఒక ఆసక్తికరమైన కోణముంది. వీళ్లు చేసే పెద్ద తప్పు సంపదమనంతా రియల్ ఎస్టేట్, భూములపై పెట్టడం. చేతిలో నగదు అంటే లిక్విడిటీ లేకపోవటం. ఒక ఉదాహరణ చెప్పగలరా? మైసూర్లో ఒక వ్యక్తికి 12 ఎకరాల దానిమ్మ తోట ఉంది. ఆస్తి ఉంది, కాని దాన్నుంచి లీజు రాక అనారోగ్యం వస్తే ఖర్చులకు డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. ఆస్తి ఉంది, కాని అవసరానికి ఉపయోగపడలేదు. అలాంటప్పుడు సరైన విధానమేమిటి? ఆస్తులను వైవిధ్యపరచడం. అంటే కొంత రియల్ ఎస్టేట్, కొంత బంగారం, కొంత మ్యూచువల్ ఫండ్స్ ఇలా విభజించాలి. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం కోసం మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎస్డబ్ల్యూపీ ఏర్పాటు చేసుకోవాలి. వ్యాపారం నుంచి క్రమంగా తప్పుకుని పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంతో ప్రశాంతంగా జీవించాలి. ఇంత సమాచారం తర్వాత ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి వెంటనే ప్రారంభించడానికి ఒక 3 నుండి 5 సులభమైన సూత్రాలు చెప్పగలరా? తప్పకుండా. ఎవరైనా ఈ కొన్ని పనులు చేస్తే వారు 90% మంది కంటే ముందున్నట్లే. 1. రక్షణ మొదట. పెట్టుబడుల కంటే ముందు కుటుంబానికి సరిపడా ఆరోగ్య బీమా, టర్మ్ బీమా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇది పునాది. 2. అత్యవసర నిధిని నిర్మించడం. ఊహించని ఖర్చుల కోసం 6 నెలల జీతాన్ని ఒక లిక్విడ్ ఫండ్ లేదా సేవింగ్స్ అకౌంట్లో సిద్ధంగా ఉంచాలి. 3. లక్ష్యాలను నిర్దేశించుకుని ఎస్ఐపి ప్రారంభించడం. పిల్లల చదువు, ఇల్లు, రిటైర్మెంట్ వంటి లక్ష్యాలను రాసుకుని వాటికి తగినట్టుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో క్రమం తప్పకుండా ఎస్ఐపి చెయ్యాలి. 4. మీ నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టమని, ముఖ్యంగా యువత తమ సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. చివరిగా 5. బ్యాలెన్స్తో జీవించడం. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఎంత ముఖ్యమో వర్తమానంలో ఆనందంగా జీవించడం కూడా అంతే ముఖ్యం. జీవితాన్ని వాయిదా వేయకూడదు. ఈ సమగ్ర చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలను ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. 1. ఆర్థిక ప్రణాళిక అనేది అందరికీ ఒకేలా ఉండదు. వయస్సు, బాధ్యతలను బట్టి అది మారుతుంది. అవును. 2. పెట్టుబడి పెట్టే ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇన్సూరెన్స్, అత్యవసరనిధి తప్పనిసరి. పునాది చాలా ముఖ్యం. 3. యువతకు ఉత్తమ పెట్టుబడి వారి నైపుణ్యాలను పెంచుకోవడమే. ఖచ్చితంగా. 4. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే సాధనాల్లో పెట్టుబడి పెట్టకపోతే డబ్బు నిశ్శబ్దంగా దాని విలువను కోల్పోతుంది. 5. ఆర్థిక ప్రణాళిక అంతిమ లక్ష్యం కేవలం సంపద కాదు,
అది కుటుంబానికిచ్చే భద్రత, భరోసా మరియు మనశ్శాంతి. మనం దీన్ని ఒక పెద్ద చిత్రంగా చూస్తే ది లెగసీ డైరీ వంటి పుస్తకాలు ఈ ప్రయాణంలో ఒక తోడుగా నిలుస్తాయి. మన తర్వాటి తరాలకు కేవలం ఆస్తిని కాకుండా ఒక స్పష్టమైన మార్గాన్ని, ఒక మంచి ఆర్థిక క్రమశిక్షణను కూడా వారసత్వంగా ఇవ్వడానికి సహాయపడతాయి. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ రేపట్నుండి సంపాదన పూర్తిగా ఆగిపోతే ఒక కుటుంబం ప్రస్తుత జీవనశైలిని ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎన్ని నెలలు లేదా సంవత్సరాలు కొనసాగించగలదు? ఈ ప్రశ్నకు సమాధానం మీ ఆర్థిక ప్రణాళిక ఎంత బలంగా ఉందో చెబుతుంది. ఆలోచించండి.